In this video, we'll see DFS strategy. In the last video, we covered how to solve problems on BFS. Now, let's see this example. DFS uses stack policy, whereas BFS uses queue policy. So, how to solve this problem? We were given this particular graph. DFS means we will explore a node to its deepest step. అంటే ఏంటి, ఏ నుండి అవుట్పుట్ రావడానికి వచ్చే అన్ని పాసిబిలిటీస్ చూసుకుంటా విల్ ఎక్స్ప్లోర్. సో నౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ వీ నీడ్ టు అజ్యూమ్ అ నోడ్ యాజ్ అ సోర్స్ నోడ్. సో లెట్ us అజ్యూమ్ అవర్ ఏ నోడ్ యాజ్ అ సోర్స్ నోడ్. అంటే ఏంటి, వీ నీడ్ టు మనం ఇలా తీసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ us. So this is A, B, C, D, E, F, G. Now in step 1, since it is a stack strategy, let us take a stack and we'll take the result that we get in this form. ఇప్పుడేంటి, ఏ కదా, మనం ఫస్ట్ ఏ నోడ్ని స్టాక్లోకి పుష్ చేస్తున్నాం. సో ఏ పుష్ చేసేసాం కదా, సో మన రిజల్ట్లో ఏ ఉంటుంది. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏం చేస్తున్నాం ఇప్పుడు, నౌ విల్ టేక్ అనదర్ స్టాక్. ఇప్పుడు ఇక్కడ ఏకి ఉన్న అడ్జసెంట్ నోడ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. సో ఏకున్న అడ్జసెంట్ నోడ్స్ ఏంటి, ఇక్కడ ఏకి బి అడ్జసెంట్గా ఉంది, డి అడ్జసెంట్గా ఉంది, ఈ అడ్జసెంట్గా ఉంది. కానీ దేని నుండి లైక్ ట్రావర్సల్ చేస్తే అవుట్పుట్ తొందరగా రీచ్ అవుతాం మనం, ఏ నుండి బీకి, బి నుండి సికి, సి నుండి జీకి అవుతాం. అదే ఈ తీసుకుంటే ఏ నుండి డీకి, డి నుండి ఈకి, ఈ నుండి ఎఫ్కి, ఎఫ్ నుండి జీకి అవుతున్నాం. ఇక్కడ చూస్తే ఏ నుండి ఈకి అవుతున్నాం, ఈ నుండి సికి అవుతున్నాం, సి నుండి జీకి అవుతున్నాం. ఆరల్స్ ఫ్రమ్ ఏ టు ఈ టు ఎఫ్, ఎఫ్ టు జీ ఎలా అయినా తీసుకోవచ్చు. బట్ ఫర్ మై ఫ్లెక్సిబిలిటీ ఐఎమ్ టేకింగ్ యాజ్ బి. మనం విజిటెడ్ నోడ్స్ అన్నిటిని మార్క్ చేసుకుందాం. 1 మీన్స్ విజిటెడ్, 0 మీన్స్ నాట్ విజిటెడ్. సో ఏ ఈజ్ విజిటెడ్. నవ్ ఆఫ్టర్ ఏ ఐ am visiting B. So I visited B node and my result will be A, B. సో స్టెప్ 3, మనకి స్టెప్ 2లో రిజల్ట్ ఏమొచ్చింది, ఏబి వచ్చింది. అంటే వి విజిటెడ్ ఏ నోడ్ అండ్ బి నోడ్. ఇక్కడ తీసుకుందాం మనం మళ్ళీ ABCDEF and G. సో ఏ అండ్ బి ఆర్ విజిటెడ్ నౌ. ఇప్పుడు ఏం చేస్తాను నేను స్టెప్ 3లో, బి యొక్క అడ్జసెంట్ నోడ్స్ చూసుకుంటా. బికి సి ఉంది, ఈ ఉంది అడ్జసెంట్ నోడ్. సో ఐ విల్ టేక్ సి. మనము వీ నీడ్ టు కన్సిడర్ ది అన్విజిటెడ్ నోడ్. అన్విజిటెడ్ నోడ్ ఆఫ్ వాట్, బి. అంటే ఏంటి, బికి ఏవైతే అడ్జసెంట్గా ఉన్నాయో మనం ఎలా తీసుకుంటున్నాం ఇక్కడ సి అని, వీ కెన్ టేక్ ఎయిదర్ ఈ ఆర్ ఎయిదర్ సి, ఇట్ ఈస్ ఓకే. బట్ ఇట్ షుడ్ నాట్ బి అన్విజిటెడ్. మీరు తీసుకునే నోడ్స్ ఇంతకు ముందు విజిట్ అయిన నోడ్స్ అయి ఉండకూడదు. అంటే ఏంటి, ఇక్కడ ABC. సో ది రిజల్ట్ విల్ బి ABC. In step 4, what I'll get, now I'll check for adjacency nodes of C. సికి జీ అడ్జసెంట్గా ఉంది, ఈ అడ్జసెంట్గా ఉంది, ఎఫ్ అడ్జసెంట్గా ఉంది. నేను జీ తీసుకోను, ఎందుకు, ఐఎమ్ డైరెక్ట్లీ గెట్టింగ్ ది అవుట్పుట్. దిస్ ఈజ్ మై అవుట్పుట్. సో ఐ డోంట్ వాంట్ ఇట్. సో వాట్ ఐల్ డూ, ఐల్ విజిట్ ఈ ఆర్ ఎఫ్. సో ఐల్ టేక్ ఈ. సో నవ్ ఇన్ మై స్టెప్ 4, మై స్టాక్ విల్ హ్యావ్ A, B, C, E. So what will be my result now? A, B, C, E. ఇప్పుడు స్టెప్ 5 తీసుకుంటే ఏమవుతుంది, నాకు ఈ యొక్క అడ్జసెంట్ నోడ్స్ చూసుకోవాలి.
ఈకి ఏమేమి ఉన్నాయి అడ్జసెంట్ నోడ్స్? ఎఫ్ అడ్జసెంట్గా ఉంది, డి అడ్జసెంట్గా ఉంది. సో నేనేం తీసుకుంటాను? డి తీసుకుంటాను. ఇట్స్ మై విష్, యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద నోడ్. సో ఐఎమ్ టేకింగ్ డి. సో ఐల్ హ్యావ్ ఏ, బి, సి, ఈ and D. So my result will have A, B, C, E, D. ఇప్పుడు స్టెప్ 6. స్టెప్ 6లో ఏమవుతుంది? డీకి అడ్జసెంట్ నోడ్స్ చూసుకుంటాను. ఇక్కడ ఏమేమి విజిట్ అయ్యాం మనం? సి విజిట్ అయిపోయాము, డి విజిట్ అయిపోయాము, ఈ విజిట్ అయిపోయాము. సో డి యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏమున్నాయి? ఏ ఉంది, ఈ ఉంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ విజిటెడ్, విచ్ మీన్స్ there are no nodes that are to be visited. అప్పుడు ఏం చేస్తాం మనము? will pop D from the stack. So what you'll have in your stack? A, B, C, E. ఇవి ఉంటాయి. అండ్ your result will be same. రిజల్ట్లో నుండి D పాప్ చేయకూడదు, ఓన్లీ స్టాక్ నుండే Dని పాప్ చేస్తాము. సో స్టెప్ 7. స్టెప్ 7లో ఏమొస్తుంది మనకి? మనం స్టెప్ 6లో డీని పాప్ చేశాక మనకి రిజల్టెంట్లో ABCED అని ఉంది. అంటే డి మనం పాప్ చేసాం స్టాక్లో. సో మనకి స్టాక్లో ఇప్పుడు దేనికి అడ్జసెంట్ చూసుకోవాలి? ఈకి అడ్జసెంట్ చూసుకోవాలి. ఈకి అడ్జసెంట్ నోడ్స్ ఏమున్నాయి? డి ఉంది, బి ఉంది, ఏ ఉంది, సి ఉంది, ఎఫ్ ఉంది. ఎక్సెప్ట్ ఎఫ్, మిగతావన్నీ మనం విజిట్ చేసేసాం. సో అవర్ స్టాక్ విల్ నౌ హ్యావ్ ఎఫ్, ఏ, బి, సి, ఈ, ఎఫ్. సో ఇన్ ద రిజల్ట్ వీల్ గెట్ ఏ, బి, సి, ఈ, డి, ఎఫ్. డీని పాప్ చేసాం కదా అని డీని ఎరాడికేట్ చేయకూడదు రిజల్ట్లో నుండి. యూ నీడ్ టు కన్సిడర్ ఇట్, బట్ విల్ పాప్ దట్ వన్ ఓన్లీ ఫ్రమ్ ది స్టాక్. సో ఇన్ ది స్టెప్ 7 మనకు వచ్చిన ఫైనల్ రిజల్ట్ ఇది. ఇప్పుడు ఏం చేస్తాం మనం స్టెప్ 8లో? సో స్టాక్లో మనకు అప్పర్ మోస్ట్ ఎలిమెంట్ ఎఫ్ ఉంది కదా. సో ఎఫ్కి అడ్జసెన్సీ నోడ్స్ చూసుకుంటాం. ఎఫ్కి ఏమేమి ఉన్నాయి అడ్జసెంట్గా? ఈ ఉంది, సి ఉంది, జీ ఉంది. కాకపోతే వీ ఆల్రెడీ విజిటెడ్ ఈ అండ్ సి. సో ది రిమైనింగ్ అన్విజిటెడ్ నోడ్ ఏముంది? జీ. సో విల్ హ్యావ్ జీ ఇన్ అవర్ స్టాక్ నౌ. So A, B, C, E, F and G. So in our result we'll get A, B, C, E, D, F, G. మనం ఎప్పుడు పాప్ ఆపరేషన్ చేస్తామంటే మనకి ఇచ్చిన నోడ్కి అడ్జసెంట్ నోడ్స్ అన్నీ, ఇప్పుడు సపోజ్ డీకి ఇక్కడ మనకి ఏ, బి ఉన్నాయి అనుకోండి. ఈ రెండు నోడ్స్ మనం ఆల్రెడీ విజిట్ అయిపోయాం. సో దెర్ ఇస్ అగైన్ నో నోడ్ టు విజిట్. సో ఇన్ దట్ కేస్ విల్ పాప్ దట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. So this is how we solve the problems using DFS methodology. If you're having any doubt, let me know in the comment section.